అంకుల్, నేను ఇదే హోటల్ లో మహారాజా సూట్ లో దిగిన కస్టమర్ ని. పేరు విజయ్. ఇవాళ నా బర్త్డే. ప్లీజ్ బ్లెస్ మీ. థాంక్యూ. शाम को गार्डन में उधर. మీరు వీడి హిందీకి బెదరద్దు. సాయంత్రం ఇదే గార్డెన్ లో పార్టీ. మీరు తప్పకుండా రావాలి. రమ్మంటుంటే హై డాడ్. పలకరింపులు చాలుగానే ఇలా రా. వచ్చేసాను డాడ్. మీ అమ్మని డబ్బు అడిగావా? డబ్బు అడిగావా అంటుంటే ఎస్ ఎస్. ఎవరిని? నేను మిమ్మల్ని అడుగుతున్నాను డాడీ. అమ్మే వద్దంది. ఆయన సీరియస్ ఫెలో. నువ్వు అడిగితే అరవచ్చు, వీలుంటే కరవచ్చు. నేనే ఆయన్ని ఎలాగొద్దు ఈ డబ్బు తెస్తాను అంది. కటు మమ్మీ. అవునండి. ఏమిటవును? వాడు వినిపించే కట్టుకథలకు నువ్వు అవునంటుంటే నేను నమ్మి గంగిరెద్దులా తలపాలా? నమ్మకం. రై, నేను చాలా సీరియస్ గా ఉన్నాను. అసలు నీకు ఎంత డబ్బు కావాలో, ఎందుకు కావాలో చెప్పు. ఎంతంటే 10,000. ఎందుకంటే హోటల్ అప్డేట్ వచ్చాను. ఆఫ్టర్ ఆల్ 10,000. రై, ఆ చేతులు ఇలా రా. ముందుకు రా. చేయనోట్లు వచ్చి. ఏమిటండి ఆ కేకలు? ఒక్కగానొక్క బిడ్డ, ప్రేమగా మాట్లాడొచ్చుగా. అలాగా? నా ముద్దుల పుత్రరత్నం గారు ఆఫ్టర్ ఆల్ 10,000 తినేశారు. ₹1 సంపాదించడానికి నేను ఎంత బాధపడ్డానో నీకు తెలుసా బుజ్జి నాన్న? నాకెందుకు తెలియటం? మీ నాన్న పేదవాడు కనుక మీకు తెలియాలి. మా నాన్న మల్టీ మిలియనీర్ కనుక నాకు కష్టపడి సంపాదించడం తెలియనక్కర్లేదు. రై, తీసుకెళ్లి తగలేయటం తెలిస్తే చాలంటావా? 10,000 ఇవ్వటానికి ఎందుకండి ఇంత అల్లరి? అసలు మీకు వద్దు, యుద్ధం వద్దు. ఇదిగో తెల్ల జెండా చూపించేశాను. వాడు అడిగినందుకు ఇవ్వకపోయినా నువ్వు చెప్పినందుకైనా ఇచ్చి తీరాలిగా. I know. My daddy is a good boy. Thank you, Dad. Thank you. Thank you, Mummy. Thank you. Silly fellow. అబ్బా, హడలు కొట్టేశారు కదండి వాడిని పాపం. కోటీశ్వరుణ్ణి వల్ల వేయాలని చెప్పి వారమైంది, కానీ వాడెవడో ఇంతవరకు తెలియలేదే. కోటీశ్వరులే కావాలంటే 1,00,000 మంది ఉంటారు, కానీ మనకు కావాల్సిన టైప్ దొరకాలని ప్రయత్నించడం ఈ నరహరి పాలసీ. పదండి, అక్కడ ఒక టైప్లే ఖాళీగా ఉంది, కూర్చుందాం. హలో పాపలు, ఇది మేము రిజర్వ్ చేసుకున్న టేబుల్, దయచేసి లేవండమ్మా. ప్లీజ్, ఎక్కడా ఖాళీ లేదు. ఆడపిల్లలం, లేచిపోవడం బాగుండదు కనుక. లేచిపోవడం బాగుండదు, కానీ నీతో లేచిపోతే నాకు బాగుంటుంది. సీట్ మీ ఇవ్వాలంటే మీరు మాకు స్వీట్ ఇవ్వాలి. సభ్యత తెలిసిన మనుషులు అనుకుంటే రోక్స్లా ప్రవర్తిస్తారా? అసలు మేనేజర్. వాట్ మేడం, ఏమిటి గొడవ? వాట్ మేడం లేదు, వంకాయ మేడం లేదు. ఇది మేము రిజర్వ్ చేసుకున్న టేబుల్. మర్యాదగా లేవమంటే నిలుగుతున్నారు. లేడీస్ వదిలేండి సార్, కాసేపు వెయిట్ చేస్తే. నాన్సెన్స్, మాకు అవసరం లేదు. ఈ టేబులే కావాలి, ఇప్పుడే కావాలి. మేడం మీరు లేచి. నో, నేను లేవు. అదేమిటమ్మా, వాళ్ళు ముందుగా రిజర్వ్ చేసుకున్నారు, మీరు లేవనంటారేమిటి? ఇంత గొడవ జరిగాక అసలు మేము కదలం. లేవనంటానికి ఇది మీ సొంత రెస్టారెంట్ కాదమ్మా. మేనేజర్, సొంత రెస్టారెంట్ అవ్వాలంటే ఎంత రేట్ ఇవ్వాలి? ఏమిటి మీరు అనేది? సింపుల్ గా చెప్పాలంటే ఈ హోటల్ కాస్ట్ ఎంత? అతని కాదు, ప్రొపరైటర్ నేను, నన్ను అడుగు. అదే, నీ హోటల్ రేట్ ఎంత? పెద్ద కొనే మనగాళ్ళు అడుగుతున్నావే. आप हमें वहां है क्या? 10 lakhs ఇచ్చి కొనవయ్యా దమ్ముంటే. దీనికి దమ్ముండక్కర్లేదు, చెక్ బుక్ పెన్ ఉంటే చాలు. కమాన్, చెక్ బుక్. हेलो, दस्तखत करो. ఇలా రండి. సార్ సార్, తొందరపడకండి, వారు చెక్కు రాసేస్తున్నారు. రాయినీవయ్యా, నిజంగా అతను కొంటానంటే మనకు అంతకంటే కావాల్సిందే ఉంది. అసలే మన హోటల్ లాస్ట్ లో రన్ అవుతోంది. 6 నెలలు ఆగితే మనమే 2 లక్షలకు అమ్మాల్సి వస్తుంది. సరే రారా. అవో, ఏ 10 लाख का చెక్ లేవు, రేపు బ్యాంక్ కి జావు. మీకు అంతగా అనుమానం అయితే మిలియనీర్ మా చక్రవర్తి సాబ్ కా విజయ్ బేటా గురించి బ్యాంక్ కి ఫోన్ చేసి పూछो. సార్, మీరు చక్రవర్తి గారు అబ్బాయా? వెరీ సారీ. సారీ లేదు, సారీ లేదు. ఇప్పుడు ఈ హోటల్ నాది, మైన్. ఈ క్షణంలోనే క్లోజ్ చేస్తున్నాను. అందరూ వెళ్ళిపోవచ్చు, ఎక్సెప్ట్ ఈ టేబుల్ దగ్గర ఉన్న అమ్మాయిలు తప్ప. ప్లీజ్ గెట్ అవుట్ ఎవ్రీబడీ. కమ్ క్విక్. బాబు, మేము ఈ ఒక్క పూట ఉండి రేపు వెళ్ళిపోతాం బాబు. సరే, గెట్ అవుట్. అందుకే వెళ్ళండి. పదండి రా. దట్స్ అవర్ బర్డ్. 10 lakhs ఆఫ్టర్ ఆల్ గా పడేసే మిలియనీర్ కొడుకు. అలాంటి వాడే మనకు కావాలి. మీరు సీట్స్ లోంచి లేచి అందరి ముందు ఇన్సల్ట్ అవటం ఇష్టం లేక చేశాను ఈ పని. హౌ ఇస్ ఇట్? గొప్పగానే ఉంది, కానీ
మీరు చేసిన ఈ పనికి సంబరపడి మోజుపడి మనసు పడి మీ మీద పడిపోతామని మీరు అనుకుంటే ఆ? పొరపడినట్టే. తొందరపడి కొన్నందుకు తీరిగ్గా బాధపడండి. రండే పోదాం. Damn it. ఈ హోటల్ బిజినెస్ మనకు బొత్తిగా తెలియదే. ఏం చేయాలి ఇప్పుడు? నీకెందుకు భాయ్ తుమ్ జావ్. ఈ స్పూన్స్ సాసర్స్ దగ్గర నుంచి టేబుల్స్ చైర్స్ వరకు ఏక్ లిస్ట్ హమ్ బనాయేంగే. వెరీ గుడ్. నువ్వు ఇక్కడి నుంచి ఆ పనిలో ఉండు. వస్తా. బాయ్. ఏదో చిన్న పంతానికి పోయి లక్షలు పోసి వీడు హోటల్ కొనటము, ఎవరో తెలియని వాళ్ళతో చేతులు కలిపి దాన్ని నడపటము, దానికి వీడు అడిగినంత డబ్బు నేను ఇవ్వటము. ఏడి వీడు? ఇదిగో వీడు హియర్. ఏరా, ఆ పార్ట్నర్స్ ఎవరో ఏమిటో నా ప్రాణం కాపాడిన వాళ్ళు. సమయానికి ఆ పెద్ద మనిషి రాకపోతే ఇప్పుడు ఇక్కడ నా డెడ్ బాడీ ఉండేది. యూనో. అశుభం మాటలు ఆపరా బాబు. ఏమండి, వాడు అడిగే డబ్బేదో ఇవ్వక ఎందుకండి ఈ గొడవ? అంటే వాడు తగలేస్తాను అని అడిగితే నేను తీసుకో బాబు అని డబ్బు ఇవ్వాలా? తగలబెట్టి చలిమంట వేసుకోవడానికి కాదు నేను అడిగేది, నా కాళ్ళ మీద నేను నిలబడ్డానికి. సర్లే, నీ కాళ్ళు కుదురుగా ఉంటేగా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడ్డానికి. ఏమండి, వాడేదో ప్రయోజకుడు అవుతాను అంటూ ఉంటే ఆపటం అడ్డుపట్టం పొరపాటండి. వాడికి ఒక అవకాశం ఇవ్వాలి కదా. ఎస్, ఇవ్వాలిగా. ఆ గోల్డ్ కొరకటం మానే ముందు ఈసారి కూడా నువ్వు చెప్పావనే ఇస్తున్నాను. థ్యాంక్ యూ మమ్మీ, థ్యాంక్ యూ. నమస్తే రాధాజీ, నమస్తే. నువ్వా? ఆ కోతి గారికి తోకగారివి కదూ. ఏమిటి ఇలా తయారయ్యావు? మీకోసం మా గురువు గారు కొన్న హోటల్ కి రేపే ఫంక్షన్. ఇదిగో ఆప్కే లియే ఇన్విటేషన్. ఎవడో ఏదో కొనుక్కొని ఫంక్షన్ చేసుకుంటూ ఉంటే నాకు రావాల్సిన అవసరం ఏమిటి? ఏతో ఠీక్ హై. మీరు ఇలాగే అంటారని మా గురువు బోలా, ఫిర్బీ మిమ్మల్ని ఆనేకే లియే బోలా, నన్ను బోలమన్నాడు. బోలమన్నాడో బోల్తాపడమన్నాడో నాకు అనవసరం. నేను చచ్చినా రాను. ఏతో ఠీక్ హై. మీరు చచ్చినా రానంటారని వారు బోలా, లేకిన్ మీరు వస్తేనే అందమని బోలమన్నాడు. నువ్వు ముందు బయటికి నడు. ఈ మాట అంటారని వారు బోలా, ఫిర్బీ మీకు బోలో అని బోలమన్నాడు. సరే, నువ్వు కదలకపోతే నీ మెడ పట్టుకుని లాక్కెళ్ళమని మా గుర్కతో నేను బోలా. అరే రే 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 రే. ఈ మాట అంటారని వారు బోలా, ఫిర్బీ ఆయన ఊహించిన పద్ధతిలో లాగి లెంపగా ఇస్తాను. క్లైమాక్స్ ఐసా హీ హోగా అని ఓ బోలా. అయినా అప్పుడు నన్ను పారిపోమని ఓ బోలానే. లేకిన్ హమ్ సోచా ఉడ్ జాయేగా ఉడ్ జాయేగా ఉడ్ జాయేగా. మై డియర్ ఫ్రెండ్స్, మనందరం ఎవరికి వాళ్ళం పెద్ద స్మగ్లర్స్మే. ఐకమత్యమే మహాబలం అనే సూక్తి మనందరికీ ఉపయోగపడుతుంది. ఎలాగో చెప్పు గిరి. మై డియర్ కాసిం, మీ వాటా పెట్టుబడి చూపించండి. మై డియర్ అబ్దుల్, మీ వాటా. మిస్టర్ పీటర్, కమాన్. వెరీ గుడ్, వెరీ గుడ్. వాట్ పంతులు, మన వాళ్ళు ఎవరు కనిపించడం లేదు. వాట్ హ్యాపెండ్? ఏమై ఉంటారు? गुरु अंदर और एक मंदिर है, जल्दी चलो नहीं तो मुस्क बच जाएगा. चलो. నా వాటా చూపించి అందరినీ సర్ప్రైజ్ చేయటం నా పాలసీ. వాట్ ఇస్ దిస్? ఎప్పుడు చూడలేదే మిషన్ బయటాలు. ఏమిటిదంతా? ఏరా, టీవీ ప్రోగ్రామా, సినిమా షూటింగ్? सिनेमा शूटिंग है तो कैमरा किधर है? ఎస్ ఎస్. ఏరా, కెమెరా లేకుండా అందరూ సరదాగా యాక్ట్ చేస్తున్నారా, రిహార్సల్ చేస్తున్నారా? ఈ పడ్డవాళ్ళు ఇంకా ఎవరేమిటి? కట్ చెప్పలేదనా? లేరా బ్రదర్, లే. ఓ, రియల్ బ్లడ్. అయితే ఇది అబద్ధ పాట కాదన్నమాట. బ్యాస్టర్డ్. వీళ్ళందరినీ ఈ మిషన్ గల్తో కాల్చి చంపావా? ఎస్ మిస్టర్ విజయ్, వాళ్ళ సంపదలు మనకిచ్చి వాళ్ళు చచ్చిపోయారు. యూ మర్డరర్. హోటల్ బిజినెస్ అని కబుర్లు చెప్పి వంటలోకి కోళ్లను మేకలను చంపినట్టు డబ్బు కోసం మనుషులను కాల్చి చంపుతావట? चलो विजय बेटा, ఐదుగురిని చంపిన ఆద్మీకి బహుత్ ఈజీగా 2 మంది చేయగలడు. చలో. బాగోలేదు గీకులేదు. వీళ్ళిద్దరు కట్టిపోయండి రా. నా జోలికి వచ్చారంటే పళ్ళు రాలిపోతాయి. చూడో తెలుసు నాకు. నాకు బాక్సింగ్ కూడా వచ్చురా. ముందుకు చూడు.
శేఖర్, ఏయ్, మిమ్మల్ని కొట్టావా నన్ను? అవును